ఇప్పటి వరకు మనకు పసుపు అనగానే పచ్చటి రంగులో ఉంటుందని మాత్రమే తెలుసు. కానీ పసుపు కేవలం పసుపు రంగులోనే కాదు, నల్ల రంగులో కూడా ఉంటుంది. దీనిని నల్ల పసుపు అంటారు. సాధారణ పసుపులో కంటే నల్ల పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. నల్ల పసుపు సాధారణ పసుపులాగా దుంపల రూపంలోనే ఉంటుంది. అయితే దీంట్లో కర్కుమిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అసలు నల్ల పసుపు ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో, చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందించడంలో హెల్ప్ చేస్తుంది. వృద్ధాప్యాన్ని మందగింప చేయడానికి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా నల్ల పసుపు ఉపయోగపడుతుంది. నల్ల పసుపు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్ల పసుపులో ఉండే కర్కుమిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్లతో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. నల్ల పసుపు పొడిని వేడి పాలలో కలుపుకొని తాగడం చాలా మంచిది. నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. మీ ఆహారంలో కొంత నల్ల పసుపు వేసుకొని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నల్ల పసుపులో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సో తల వెనుక భాగంలో, పక్క భాగంలో భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. అయితే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడానికి నల్ల పసుపు సహాయపడుతుంది. తాజా నల్ల పసుపు చూర్ణం చేసి నుదుటిపై పేస్ట్ లాగా అప్లై చేయడం వల్ల నొప్పి తగ్గడానికి పనిచేస్తుంది.